అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. ఆది కాండము 29వ అధ్యాయం 34వ వచనం చదువుదాం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును. అతనికి ముగ్గురు కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. శ్రేష్టమైన ప్రాముఖ్యమైన సమయంలో ప్రభువా నాయన నీ మాటలు వినాలని నీ బిడ్డలను మేమును ఎదురు చూస్తూ ఉన్నాము, ఆశపడుచూ ఉన్నాము. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడవు నీవు మాత్రమే కనుక జీవము కలిగినటువంటి నీ మాటలను ప్రభువా మాకు వినిపించండి. మీరే స్వయముగా మాట్లాడమని అడుగుచూ ఉన్నాము. దేవానికి వందనాలు. నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో ప్రభావం ఉన్నది, నీ మాటలో విలువ ఉన్నది, మహిమ ఉన్నది కనుక ప్రభువా విలువైనటువంటి మహిమ కలిగిన నీ మాటలను ప్రభువా నాయన మాకు ధారాళముగా అనుగ్రహించుమని, వాక్యముఖముగా నీ బిడ్డలతోనూ మాతోనూ మాట్లాడి స్థిరపరచి నడిపించుమని, బలపరచుమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారమ్మా? మరి దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తి కలిగి ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేర మరి ఒక పర్యాయము వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మా కార్యక్రమాన్ని ప్రేమిస్తున్నారు, మా కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మరి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో శ్రేష్టమైనటువంటి వాక్య భాగాన్ని మనము ధ్యానించే ప్రయత్నం చేద్దాము. చదవబడినటువంటి లేఖన భాగము మనము బాగుగా ఎరిగినటువంటి వాక్యమే. ఆది కాండము 29వ అధ్యాయం 34వ వచనములో ఒక తల్లి కనబడుతూ ఉంది. ఆమె లేయా, యాకోబు యొక్క భార్యగా మరి ఈమె కనబడుతూ ఉంది. ఆమె మరలా గర్భవతి కుమారుని కని అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. ఒకసారి 30వ వచనం మనం చూసినట్లయితే కనుక అక్కడి నుంచి ఆమె గురించి మనం మాట్లాడుకుంటే, యాకోబు రాహేలును కూడెను మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. గమనించవలసినటువంటి మాట, యాకోబు యొక్క మొదటి భార్యగా లేయా కనబడుతూ ఉంది. రెండవ భార్యగా ఎవరు కనబడుతూ ఉన్నారంటే రాహేలు కనబడుతూ ఉంది. రాహేలును అమితముగా ప్రేమిస్తున్నాడు యాకోబు. అదే యాకోబు లేయాను ద్వేషిస్తున్నట్టుగా రాయబడింది. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి. అవును, యాకోబు రాహేలును ప్రేమిస్తూ ఉన్నాడు, అది దేవుడు చూచాడు. అదే యాకోబు లేయాను ద్వేషిస్తూ ఉన్నాడు, అది దేవుడు చూచాడు. ఎవరైతే ద్వేషింపబడుతున్నారో వారి పక్షముగా దేవుడు ఉన్నాడు. ఈరోజు గమనించాలి. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు గనక ఎవరి వలనైనా ద్వేషింపబడుతూ ఉంటే మీకు ఒక శుభవార్త, మీ పక్షముగా దేవుడు ఉన్నాడు. ఒక అద్భుతాన్ని చేయడానికే దేవుడు మీకు సిద్ధముగా ఉన్నాడనే విషయాన్ని ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అద్భుతమైనటువంటి మాట. లేయా తన భర్త ద్వారా ద్వేషాన్ని పొందుకుంటూ ఉంటే, ఇక్కడ రాహేలు తన భర్త ద్వారా ప్రేమను పొందుకుంటూ ఉంటే, అదే లేయా దేవుని ద్వారా ప్రేమను పొందుకుంటూ ఉంది. దేవునికి స్తోత్రం. అందుకనే యెహోవా ఆమెను చూచాడు, లేయాను చూచాడు. ఆమె ద్వేషింపబడటం అంతా కూడా దేవుడు చూచాడు. ఎందుకు అంటే చూచుచున్న దేవుడు గనక ఆయన చూచి విడిచిపెట్టలేదండి. ఆమె గర్భము తెరచెను. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము.
గర్భము ఆయనే తెరవాలి. కనుక లేయా యొక్క గర్భాన్ని దేవుడు తెరచాడు, కానీ రాహేలు యొక్క గర్భాన్ని దేవుడు మూసిపెట్టాడు. లేయా గర్భము ధరించినది. అప్పుడు ఏమి జరిగిందో చదువుదాం. లేయా గర్భవతి ఏ కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను. అంటే లేయా మొట్టమొదటిగా యాకోబుకి కుమారుని కనడం జరిగింది. ఈ యాకోబుకు 12 మంది కుమారులు పుడతారు. ఈ 12 మందే 12 గోత్రకర్తలుగా పిలువబడతారు. ఈ 12 మందిని కలుపుకుని దేవుడు ఏమన్నాడంటే ఇశ్రాయేలు. యాకోబుకు దేవుడిచ్చిన పేరు. ఆ యాకోబులోంచి 12 మంది వచ్చారు. ఈ 12 మందిని కలిపి ఇశ్రాయేలు అన్నారు. మరి ఇశ్రాయేల్లో ప్రథమ ఫలము ఎవరు అంటే రూబేను. ఎవరిచ్చారు అంటే ఏ యాకోబు అయితే ద్వేషిస్తున్నాడో అదే యాకోబు. దేవునికి స్తోత్రం. లేయా మరి యాకోబు ద్వారా ద్వేషింపడుతూ ఉంటే ఆ లేయా ద్వారానే దేవుడు యాకోబుకు ప్రథమ ఫలముగా ఈ యొక్క రూబేన్ ఇవ్వడం జరిగింది. రెండవదిగా మరలా ఆమె గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడుతున్న సంగతి ఆ, యెహోవా విన్నాడు గనుక యెహోవా విన్నాడు గనుక, ఇందాక చూచాడు, ఇప్పుడు విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసననుకొని ఇతను కూడా నాకు దయచేసిననుకొని అతనికి షిమ్యోను అను అతనికి పేరు పెట్టెను. షిమ్యోన్ అని పేరు పెట్టెను. ఇది రెండవ గర్భము, రెండవ గర్భఫలము. ఆ తర్వాత మూడవదిగా మనం చదివినటువంటి వాక్య భాగమే చదువుదాం. ఆమె మరలా గర్భవతి ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండునని అతనికి 3 కుమారులను కంటిననుకొనెను అనుకొనెను. అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను. లేవి అని పేరు పెట్టెను. మొదటిగా పెట్టినటువంటి పేరు రూబేను, రెండవదిగా పెట్టినటువంటి పేరు షిమ్యోను, మూడవదిగా పెట్టినటువంటి పేరు లేవి. ఈరోజు మన ప్రసంగాంశము కూడా లేవి అనేటటువంటి మాట గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. లేవి అనేటటువంటి ఈ పేరు ఎందుకు పెట్టిందంటే హత్తుకొనియుండును అనేటటువంటి మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. నా పెనిమిటి నన్ను హత్తుకొని ఉంటాడు, ఎందుకంటే ఇప్పటికే నేను 3 కుమారులను ఆయనకు కంటిని, కనుక నా పెనిమిటి నన్ను హత్తుకుంటాడు అనేటటువంటి మాట కలిసే విధముగా లేవి అనేటటువంటి పేరు ఈ లేయా పెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం. లేయా అనేటటువంటి పేరులో లే కనపడుతూ ఉంది, లేవి అనేటటువంటి పేరులో లే కనపడతా ఉంది. లేయా అనేటటువంటి పేరు 2 అక్షరాల పదమైతే లేవి అనేటటువంటి పేరు కూడా 2 అక్షరాల పదమే. దేవునికి మహిమ కలుగునుగాక. లేవి అనేటటువంటి మాటకు అర్థము హత్తుకొనియుండుట. గమనించాలి, 12 గోత్రాల్లో అద్భుతమైనటువంటి గోత్రము లేవి గోత్రము. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగములో నుంచి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి గోత్రమే లేవి గోత్రం. ఎందుకు అంటే కనుక 12 గోత్రాలలో ఈ గోత్రాన్ని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. 11 గోత్రాల వారికి స్వాస్థ్యము వచ్చింది, కానీ లేవి గోత్రం వారికి స్వాస్థ్యము ఇవ్వలేదు. కారణం ఏమిటంటే లేవి గోత్రం వారి గురించి దేవుడు చెప్తున్నాడు కదా, నేనే వారికి స్వాస్థ్యమై ఉన్నాను. లేవి గోత్రం వారు ఏం పని చేయాలయ్యా అని అడిగితే కనుక లేవి గోత్రం వారు ఏం పని చేయాలంటే దేవుని పని చేయాలి, దేవుని పనిలో వాడబడాలి, దేవుని మందిర పనిలో వాడబడాలి, దేవుని యాజకులుగా వాడబడాలి, దేవుని సేవలో వాడబడాలి. అది లేవీలకు దేవుడిచ్చినటువంటి గొప్ప పని. వారి పేరుకున్నటువంటి అర్థం ఏమిటంటే హత్తుకుని ఉండడము. ఈరోజు లేవీలు హత్తుకుని ఏ విధముగా అయితే ఉంటున్నారో యాజకులైనటువంటి వారు, అలాగే మనము కూడా అనగా విశ్వాసులైనటువంటి మరి దైవ జనాంగమా, మీరు కూడా దేవుని హత్తుకునేటటువంటి జనాంగముగా ఉండవలసినటువంటి వారై ఉన్నారు. దేవుని హత్తుకుని జీవించాలి, దేవుని హత్తుకుని మన యొక్క జీవితాన్ని కొనసాగించవలసిన వారమై ఉన్నాము. ఎవరైతే దేవుని హత్తుకుని జీవిస్తారో వారి జీవితాలు మార్చబడతాయి, వారి జీవితాలు మలచబడతాయి, వారి జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది, వారి జీవితంలో శాంతి ఉంటుంది, వారి జీవితంలో సమాధానం ఉంటుంది, వారి జీవితంలో నెమ్మది ఉంటుంది, వారి జీవితంలో కష్టాలు నష్టాలు బాధలు బలహీనతలు అన్నీ దూరం అయిపోతాయి. ఎప్పుడు అంటే కనుక దేవుని హత్తుకుని ఉంటేనే. దేవుని హత్తుకుని మనము జీవించగలిగితే మన జీవితము ధన్యమవుతుంది. దేవుని హత్తుకుని మనము జీవించగలిగితే మన జీవితంలో ఫలింపు కనబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ హత్తుకుని జీవిస్తున్నారా అని అడిగితే ఏమో అనేటటువంటి ప్రశ్నలు మనకు కనబడతాయి. కానీ నేను చెప్తున్నటువంటి మాట, దేవుని మనం హత్తుకొని జీవించాలి.
పరిశుద్ధ గ్రంథము చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం. దేవుని యొక్క ఉద్దేశము చాలా అద్భుతముగా 66 పుస్తకాల్లో మనం చూస్తాం. ఆది కాండము ఎప్పుడు కూడా మనం మాట్లాడుకుంటా ఉంటాం. హత్తుకుని ఉండడం అనే మాట ఎక్కడ మొదలైంది అంటే 2వ అధ్యాయములో మొదలైంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆది కాండము 2వ అధ్యాయము చదువుదాం. 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. హత్తుకొని ఉండడం అనే మాట 2:24లో ప్రారంభమైంది. హత్తుకోవడం అనే కానీ మనం గమనించాలి. వారు ఏక శరీరము, 2 శరీరాలు హత్తుకుంటే ఏక శరీరం అయిపోయింది. అలాగే మనము దేవుణ్ణి హత్తుకుని జీవించాలి. అనగా ఆయన యందు మనము ఉండాలి, మన యందు ఆయన నిలిచి ఉంటాడు. మనము వేరు కాదు, కలిసిపోవాలి. అలా కలిసిపోవడమే హత్తుకోవడము, అనగా అతుక్కుని పోవడము. ఇక విడదీయడానికి వీలు లేకుండా మనము దేవునితో సంబంధాన్ని పెనవేసుకోవాలి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అనేటటువంటి ఒక మాట యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనము చాలా సార్లు విన్నాం. అక్కడ ప్రభువు అంటాడు కదా, మీరు నా యందు నిలిచి ఉండాలి, నేను మీ యందు నిలిచి ఉంటాను, అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. ఫలించాలి అంటే మనము ఆయన పెనవేసుకోవాలి. చదువుదాం 15వ అధ్యాయం 1వ వచనం. నిజమైన ద్రాక్షావల్లిని నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును. దేవునికి స్తోత్రం. అలా ఫలించాలి అంటే గనుక ఆయనతో మనం పెనవేసుకోవలసిన వారమై ఉన్నాము. అనగా హత్తుకుని పోవాలి. అలా అతుక్కుని పోతే ఆయనలో ఉన్నటువంటి దివ్య లక్షణాలన్నీ మనలోకి వచ్చేస్తాయి. మనలో ఉన్న చెడంతా బయటికి పోతుంది. యాజకులుగా వారు నియమించబడ్డారు. వారు ఏం చేస్తారంటే హత్తుకుని ఉంటారు. ఇప్పుడు మనం ఎలాగున్నామంటే రాజులైన యాజక సమూహముగా మనం పిలువబడ్డాం. కాబట్టి మనము ఆయన హత్తుకుని జీవించవలసిన వారమై ఉన్నాము. మనం ఆయన హత్తుకుంటే ఆయన మనల్ని ఎత్తుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట ఎందుకు మాట్లాడిన తర్వాత మన వాక్యంలో ముందుకు వెళ్ళే కొలది మీకు అర్థమవుతుంది. చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండ 3వ అధ్యాయము 5వ వచనం. లేవీయులను ఏర్పాటు చేసుకున్న పని ఏమిటో ఒకసారి చదువుదాం. సంఖ్యాకాండ 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు లేవి గోత్రికులను తీసుకుని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలువబెట్టుము. తర్వాత వారు ప్రత్యక్షపు గుడారము ఎదుట మందిరము సేవ చేయవలెను. అదిగోండి, వారు ప్రత్యక్షపు గుడారము ఎదుట మందిరము సేవ చేయవలెను. తాము కాపాడవలసిన దానిని సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలెను. మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారము యొక్క ఉపకరణములన్నిటిని ఇశ్రాయేలీయులు కాపాడవలసినంతటిని వారే కాపాడవలెను. ఎవరు వారంటే లేవీయులు. మందిర పని చేయాలి. ద్వితీయోపదేశం 18. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు యెహోవా సన్నిధిని నిలుచుటకును ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని సేవించుటకును దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. అనగా దేవాది దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారే ఈ లేవీయులు. కాబట్టి వీరు ఏ ఉద్దేశముతో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే కనుక దేవుని పని చేయడానికి, అంత మాత్రమే కాదు, దేవుని పక్షముగా ఉండి దీవించడానికి, మందిర పని చేయడానికి ఈ లేవీయులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లేవీయులు ఎలా ఉండాలి అంటే దేవుని హత్తుకుని ఉండాలి. అవును, దేవుని హత్తుకుని మనము మన జీవితాలను కొనసాగించవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో ఆయన హత్తుకున్నటువంటి వారు బైబిల్ గ్రంథములో మనము గమనించినట్లయితే
చాలా అద్భుతాలు వారు పొందుకున్నారు వారి జీవితంలో. పాత నిబంధన గ్రంథములోనే మరి మనం గమనించినట్లయితే పితరుల కాలములో ఒక భక్తుడు పరమునకు ఎగినట్టుగా అనగా ఆరోహణమైనట్టుగా ఆయన గురించి చెప్పబడింది. దేవునికి స్తోత్రం. మరి ఆయన గురించి మనం గమనించినట్లయితే ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనములో ఉంది, హనోకు వలనే దేవుని హత్తియుందురు, హనోకు వలనే దేవుని హత్తియుందురు, వారు ఏనాడో ఒకనాడు పైకి ఎగిరిపోదురు, వారు ఏనాడో ఒకనాడు పైకి ఎగిరిపోదురు. యేసు నామధారులందరూ ఎంతో ధన్యులు, వారు బాసురమైనాటి స్థితిలో బ్రతుకాజుతురు, వారు బాసురమైనాటి స్థితిలో బ్రతుకాజుతురు. అవును, హానోకు వలనే దేవుని హత్య ఉన్నట్లయితే, హానోకు ఏ విధముగా అయితే ఎగిరి మేఘమెక్కాడో అలాగే మనము కూడా ఎగిరి మేఘమెక్కుతామనే విషయాన్ని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. గమనించాలి, ఈ హానోకు మొట్టమొదటిగా ఎత్తబడినటువంటి అంతస్తులో ఉన్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. హానోకు పితరుల కాలానికి చెందినటువంటి వాడు. ఆదాము మొదలుకొని 7వ తరములో, ఆదాము మొదటి తరం అయితే అక్కడి నుంచి లెక్క పెట్టుకుంటే హానోకు యొక్క తరము 7వ తరము. 7వ తరానికి చెందినటువంటి ఈ హానోకు మరణము రుచి చూడకుండానే పరమునకు ఏగినట్టుగా, దేవుడే స్వయముగా ఆయనను తీసుకుని వెళ్ళినట్టుగా ఆయన గురించి సాక్ష్యము చక్కని రీతిలో రాయబడింది. ఎందుకు ఈ సాక్ష్యము రాయబడింది అంటే కనుక, ఈ హానోకు దేవుని హత్తుకుని జీవించిన వాడిగా ఈయన చరిత్ర చెబుతా ఉంది. ఆయనను హత్తుకొని మనము జీవించవలసిన వారమై ఉన్నాము. ఆయనను హత్తుకొని మనము జీవించవలసినటువంటి పని మన మీద దేవుడు ఉంచాడు. గమనించాలి, ఈ హానోకు ఎత్తబడడానికి గల కారణం ఏమిటంటే, ఈ హానోకు దేవుని మార్గములో నడుస్తూ ఉన్నాడు, దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు, ఆయన అడుగు జాడల్లో నడిచిన వాడుగా ఉన్నాడు, ఆయన అనుసరించి నడిచిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని హత్తుకొని జీవించినటువంటి చరిత్ర ఈ హానోకుకు ఉంది. కనుకనే హానోకును దేవుడు మరి తీసుకుని వెళ్ళడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. అనగా మొట్టమొదటిగా ఆరోహణమైపోయినటువంటి చరిత్ర, గొప్ప స్థాయి హానోకుకు దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏదేమైనా కానీ హానోకు గురించి మరొక మాట, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం, విశ్వాసమును బట్టి హానోకు విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతను తీసుకొని పోయెను గనుక దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. దేవునికి స్తోత్రం. దేవుడే తీసుకుని వెళ్ళిపోయాడు. చాలా అద్భుతమైన చరిత్ర. అంటే దేవుడు ఇతన్ని విడిచిపెట్టకుండా ఉన్నాడంటే, ముందు హానోకు దేవుని విడిచిపెట్టల. అది పెనవేసుకోవడం అంటే. అదే ప్రభువు చెప్పాడు, మనం ఆయనది నిలిచి ఉంటే ఆయన మన యందు నిలిచి ఉంటాడు. అది విడదైనటువంటి బంధం, అది అతుక్కుపోవడం. అంటే హానోకు ఈ భూమి మీద ఉండగానే దేవునితో మంచి కనెక్షన్ ఏర్పాటు చేసుకున్నాడు. చక్కగా ఆయన్ని అంటిపెట్టుకుని ఉన్నాడు. అది హత్తుకుని పోవడం అంటే, హత్తుకుని ఉండడం అంటే. అందుకని దేవుడు అతన్ని తీసుకుని, అతని మరణం రుచి చూడకుండా వెళ్ళిపోయాడు హానోకు. అది హానోకు ఉన్నటువంటి మరి సాక్ష్యము. దేవుని మహిమ కలుగునుగాక. మరి గమనించాలి, ఈ హానోకు తర్వాత మనం గమనించినట్లయితే మరొక రాజు కూడా ఉన్నారండి. హానోకులో హా కనబడతా ఉంది, ఈ రాజులో కూడా హా చదువుదాం. ఇస్కీ అనేటటువంటి రాజు గురించి. ఎందుకంటే హత్తుకోవడంలో హా ఉంది కదా, మరి అందుకని ఇది కూడా మనం చదవాలి. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం, 18:6. అతడు యెహోవాతో హత్తుకొని, అదిగోండి, అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ
గాయకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక అతడు యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో, అనగా ఆయనతో నడుస్తున్నాడు. సేమ్ ప్రాసెస్, వెనుక తీయకుండా నడుస్తా ఉన్నాడు, హత్తుకుని ఉన్నాడు. దేవుణ్ణి హత్తుకున్నటువంటి హిజ్కియా మనకు కనబడుతున్నాడు. అవును, అద్భుతమైనటువంటి పరిపాలన చేశాడు. యూదా రాజులను 13వ రాజు ఈయన. యూదలను ఏలినటువంటి రాజుల్లో 13వ రాజు, 29 సంవత్సరాలు ఏలినటువంటి రాజు. ఇతడు ప్రార్థన చేయగా దేవుడు ఇతని ప్రార్థనా విజ్ఞాపన మనవి అంగీకరించినట్టుగా రాయబడింది. ఆయుష్ను దేవుడు పెంచినట్టుగా రాయబడింది. హిజ్కియా కన్నీరు విడిచుట ఆయన చూచినట్టుగా. హిజ్కియా కన్నీటి ప్రార్థన చేస్తే ఆ కన్నీటి ప్రార్థన ఆయన విని వెంటనే సమాధానం ఇచ్చినట్టుగా, 15 సంవత్సరముల ఆయుష్నిచ్చినట్టుగా మనందరము కూడా ఎరిగిన వారమై ఉన్నాము. కాబట్టి హిజ్కియా ప్రార్థన దేవుడు ఎందుకు అంగీకరించాడంటే, హిజ్కియా దేవుని హత్తుకుని జీవించాడు కనుకనే ఇటు కార్యము జరిగింది. మరి మీరు ఆయన హత్తుకుని జీవిస్తున్నారా? ఈరోజు పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు, హత్తుకుని జీవిస్తున్నావా? నీవు లోకాన్ని హత్తుకుని జీవిస్తున్నావా? డబ్బును హత్తుకుని జీవిస్తున్నావా? పాపాన్ని హత్తుకుని జీవిస్తున్నావేమో జాగ్రత్త. చెడ్డ వాటిని హత్తుకుని జీవిస్తున్నావేమో జాగ్రత్త. మంచి వాటిని హత్తుకుని జీవించాలి. మంచి దానిని హత్తుకునుడి అని రాయబడింది రోమాపత్రికలో. కాబట్టి ఈ రాజు మనం గమనించినట్టయితే దేవుని హత్తుకుని జీవించాడు కాబట్టి దేవుడు అతనికి తోడై ఉన్నాడంట. అంత మాత్రమే కాదు, జయము లభించింది. నీ జీవితంలో జయము లేదా? నీ జీవితంలో ఎటు చూసినా కానీ ఇబ్బందులే కనబడుతున్నాయా? నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా శోధన ఎదురవుతుందా? ఏది కూడా లబ్ధిలోనికి రావట్లేదా? అయితే ఈ ప్రాముఖ్యమైన సమయంలో మీరు వినవలసిన మాట ఏమిటో తెలుసా? దేవుని హత్తుకుని జీవించట్లేదు నువ్వు. కాబట్టి దేవుని హత్తుకుని జీవించు. నీ జీవితంలో విజయము కనబడుతుంది. నీ జీవితంలో ఖచ్చితముగా ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు మేలే కలుగుతుంది. మరి దేవుని హత్తుకుని జీవించడం అనేటటువంటి అంశం ఈరోజు మనం గమనించాలి. దేవుని మహిమ కలుగును గాక. ఎలా హత్తుకుని జీవించాలి అంటే గనక స్థిర హృదయముతో హత్తుకుని మనము జీవించాలని చెప్పి అపోస్తుల కార్యగ్రంథము 11వ అధ్యాయము 23వ వచనములో మనం చూడవచ్చు. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 23వ వచనం. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. ఎవరు అతడంటే కనుక మనం గమనించాలి, బర్నబా అనేటటువంటి వ్యక్తి వచ్చి అంత్యోకలో ఉన్నటువంటి ప్రజలకు చెప్తున్నటువంటి మాట, స్థిర హృదయముతో ప్రభువుని హత్తుకోవాలి. మనం ఎలాంటి హృదయం అంటే స్థిర హృదయముతో మనం ప్రభువుని హత్తుకోవాలి. అలా హత్తుకుని మనము జీవించాలి. చిత్రం ఏమిటంటే అలా హత్తుకుని జీవించారంటే వారందరూ కూడా అంత్యోకటువంటి ప్రజలందరూ కూడా. కాబట్టి వారు ఏమని పిలువబడ్డారంటే క్రైస్తవులుగా పిలువబడ్డారు. చదువుతాం ఆ వాక్య భాగము. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట శిష్యులు క్రైస్తవులనబడిరి. ఎవరు క్రైస్తవులుగా పిలువబడ్డారంటే ఎవరైతే దేవుణ్ణి హత్తుకుని ఉన్నారో వారు మాత్రమే క్రైస్తవులుగా పిలువబడ్డారు. ఈరోజు నువ్వు క్రైస్తవుడుగా పిలువబడుతున్నావంటే గమనించాలి, క్రైస్తవుగా పిలువబడడం గొప్ప కాదు, కానీ దేవుని హత్తుకుని జీవించడమే గొప్ప. కాబట్టి దేవుని మనం హత్తుకుని జీవించవలసిన వారమై ఉన్నాము. పైకి క్రైస్తవులుగా కనబడము కాదు, కానీ క్రైస్తవులుగా పిలువబడడం కాదు, కానీ మనము నిజమైనటువంటి క్రైస్తవులుగా ఉండాలి అంటే కనుక, క్రీస్తును కలిగిన వారముగా క్రీస్తును పోలి నడుచుకుని ఉండాలి అంటే కనుక ఖచ్చితముగా మనము ఆ దేవుని హత్తుకుని జీవించవలసిన వారమై ఉన్నాము. ఆయన వాక్యాన్ని హత్తుకోవాలి, ఆయన హత్తుకోవాలి, ఆయన ప్రేమను హత్తుకోవాలి. అలా హత్తుకుని జీవిస్తే మనము ఖచ్చితముగా ఎత్తబడతాము. ఎత్తబడేటటువంటి గుంపులో మనం ఉంటాము. ఎగిరి మేఘమెక్కేటటువంటి అంతస్తు దేవుడు మనకందరికీ అనుగ్రహిస్తాడు. అలా ఎగిరి మేఘమెక్కే ధన్యత భాగ్యము దేవదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించగలుగుతున్నాము. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభువా, నాయనా నీ బిడ్డలతోనూ మాతోనూ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. అవును ప్రభువా, నిన్ను హత్తుకున్నటువంటి హానోకు వలె, నిన్ను హత్తుకున్నటువంటి హిజ్కియా వలె నాయనా స్థిర హృదయము కలిగి నిన్ను హత్తుకుని మేమందరము కూడా ముందుకు సాగడానికి కృప చూపించమని నాయన నీ బిడ్డలకు ఉన్నటువంటి నాయన సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ కూడా తొలగించి వేసి ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభువా నీ బిడ్డలను దర్శించి నూతన కార్యాలను నీ బిడ్డల పట్ల జరిగించి మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం పొందుకోమని త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. మన్నాతండి. అయ్యగారికి అమ్మగారికి మన్నాతండి. మా అమ్మాయికి అయితే వివాహం జరగట్లేదనేసి అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్నామండి. ఆ వెంటనే వివాహం అయ్యిందండి. మళ్ళీ బాబుకు కూడా అనుకోని రీతిలో వివాహం జరిగిందండి. ఇప్పుడు కోలకైతే గర్భఫలం అండి దేవుడు ఇచ్చాడండి. మరి అలాగే ఈ 3 కూడా ఈ చర్చికి వచ్చిన తర్వాత అండి అన్నీ కూడా సక్రమంగా జరిగినాయండి.
దేవుడు దీవించును గాక. ఆమేన్. మరి కుమార్తె చెప్పినటువంటి సాక్ష్యం మీకు అర్థమై ఉంటుంది. వీరిది జొన్నాడ అనేటువంటి ప్రాంతము. జొన్నాడ నుంచి పెదపూడి అనేటువంటి శాలకు వీరు రావడం జరిగింది. అమ్మాయి కొరకు ప్రత్యేకించి అంశం పెట్టుకున్నారు వివాహం జరగాలని. దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో మరి చక్కని సంబంధాన్ని ఏర్పాటు చేసి వివాహం జరిగించారు. అలాగే అబ్బాయి విషయంలో వీరికి ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు విషయంలో కూడా దేవుడు కార్యం జరిగించి వివాహ కార్యక్రమాన్ని ఘనముగా ఇరువురికి జరగడానికి దేవుడు కృప చూపించాడు. అంత మాత్రమే కాదు, మరి కోడల యొక్క గర్భఫలాన్ని కూడా ఆయన తెరిచి ఈ 3 కార్యాలు వీరి జీవితంలో దేవుడు జరిగించడం జరిగింది. అద్భుతమైన రీతిలో మరి దూర ప్రాంతం నుంచి శాలకు రావడము, దేవుడు వీరి జీవితాల్లో ఇలాంటి అద్భుతమైన కార్యం జరిగించడము దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. మరణాత మహిమ స్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణత తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము. అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. ప్రార్థన అవసరతలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. చాలా సంతోషము. అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేస్తున్న సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. అదేమిటంటే, దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి అన్నిటినీ విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది. మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్రా అన్నీ విడిచిపెట్టి వచ్చాను. ఆ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవా పరిచర్యను దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు. చూస్తున్నటువంటి ఈ యొక్క ఈ షెడ్లో మేము ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థనలు అనగా శాల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము. 1 సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకము లేకుండా చక్కని రీతిలో మరి ఈ శాల కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని యజమానుడు మరి ఎలాంటి అద్దె కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే, కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని అమ్మకానికి పెట్టారు. మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్ తీసుకోవాలి, లేకపోతే బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది. మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. ఆశ అయితే మాకుంది, కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు. అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆగకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ దీన సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని గనక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితముగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా, మీ యొక్క చేయూతను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే అవుతూ ఉంది ఫోన్ నెంబరు. ఆ నెంబర్కి ఫోన్ చేయండి, స్వయంగా నేనే మాట్లాడతాను. ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.